హాయ్ అండి. వెల్కమ్ టు అయాన్స్ ఫ్యాషన్స్. ఈరోజు హిప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. హిప్ బెల్ట్ అనేది ట్రెండింగ్‌లో ఉంది కదండీ! దీన్ని సింపుల్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక బార్డర్ ఉన్నది లెహెంగాస్‌కి వాటికి బార్డర్ ఉన్న అంచు వస్తది కదండీ! అది తీసుకున్నాను. సేమ్ అదే సైజు ఒక పావు ఇంచ్ ఇటు అటు ఎక్కువ ఉండేలాగా ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. దాన్ని ఒకవైపు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒకవైపు అలా స్టిచ్ చేసుకొని వచ్చిన తర్వాత రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇది క్లాత్ అనేది బయటకు వెళ్ళకుండా అంచులవి నీట్‌గా కనిపించడం కోసం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇటు సైడు, అటు సైడు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక పావించు ఫోల్డ్ చేసుకొని చివరి స్టిచ్ వరకు చేయడం స్టిచ్ చాలా చేసుకుంటూ ఈజీ రావాలండి. అండి. ఎవరైనా సరే ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. హిప్ బెల్ట్ అనేది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారండి. లెహెంగాస్ మీదకి, ఫ్రాక్స్‌కి, గాగ్రాస్‌కి అన్నిట్లికి కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదండీ! మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇది 2 కూడా ఒక థ్రెడ్ ఉంటుంది కదండీ! బ్యాక్ సైడ్ గోల్డ్ థ్రెడ్ బ్లౌజెస్‌కి వాటికి వేసుకుంటాము. ఆ థ్రెడ్ తీసుకొని దాన్ని సెంటర్‌లో పెట్టి దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి. గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాం కదండీ! దాన్ని సెంటర్‌లో పెట్టుకొని దాని మీద మనం స్టిచెస్ పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదండీ! అది మనం అంచులు ఎటువైపు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో అటువైపే మనం దాని మీద పెట్టి సేఫ్టీ పిన్ ఉంటుంది కదండీ! ఆ పిన్ సహాయంతో దాన్ని అలాగా స్టిక్ చేయాలండి. చేసిన తర్వాత కార్నర్స్‌ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న దాని మీదే స్టిచ్ వేసుకోవాలండి. కార్నర్ నీట్‌గా వచ్చేలాగా నీడిల్‌ని దించి పాదం పైకెత్తి స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్‌ని రివర్స్ చేసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసి క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటే చూడటానికి నీట్‌గా ఉంటుంది. ఆ థ్రెడ్‌ని పైకి లాగితే అంచులు అనేది బయటకు వస్తుందండి. కార్నర్స్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు దాని మీద టాప్ స్టిచ్ వేసుకోవాలండి. చివరన వేసుకోవాలండి టాప్ స్టిచ్. వేసుకొని మనం ఆల్రెడీ క్లాత్‌ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ ఎడ్జ్‌లోనే స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. 2 క్లాత్స్ సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి. చివరి వరకు వేసేయకూడదండి. మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్‌లో కుట్టాలి కాబట్టి సగం వరకు వచ్చిన తర్వాత సగం వరకు స్టిచ్ చేసుకోవాలండి. 2 క్లాత్‌ని సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సమానంగా సగం వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత చివర్లో మళ్ళీ సెంటర్‌కి ఫోల్డ్ చేసి ఈ క్లాత్‌ని మళ్ళీ పైకి పెట్టుకొని సేమ్ అలా అక్కడ ఫస్ట్‌లో ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పిన్ పెట్టుకొని మార్క్ చేసుకొని సేమ్ అదే విధంగా మళ్ళా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్ అనేవి నీట్‌గా వచ్చేలా స్టిచ్చింగ్ అప్పుడు చూసుకోవాలండి. సేమ్ ఫస్ట్‌లో చేసినట్టు ఇప్పుడు కూడా ఆ మార్కింగ్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద కార్నర్ వచ్చేలాగా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. కార్నర్స్ చూసుకొని పాదం లేపి నీడిల్ని అలాగే దించి స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది.
ఆ పిన్ తీసేసి థ్రెడ్ని మనం పైకి లాగితే కార్నర్ ఏమి ఉండకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇందాక మనం స్టిచ్ చేసి ఆపేసాం కదండి, అక్కడి నుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వేసుకుంటూ వచ్చేయాలండి. ఎడ్జ్లో వేయాలండి స్టిచ్ అనేది. ఇక్కడ కూడా మళ్ళీ క్లాత్ ఈక్వల్గా పెట్టుకొని ఈ ఎడ్జ్ వరకు కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. అంతేనండి, అయిపోయింది హిప్ బెల్ట్ స్టిచ్ చేయడం. ఇప్పుడు మనం చివరి వరకు వేసేసినట్లయితే స్టిచ్ కంప్లీట్ అయిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదండి. మన దగ్గర ఏదైనా ఇలాంటి అంచులు ఏవైనా ఉన్నప్పుడు ఏ క్లాత్ అయినా మనం హిప్ బెల్ట్ ఈజీగా చేసుకోవచ్చండి. కార్నర్ స్టాప్ స్టిచ్ వేసిన తర్వాత అంతేనండి, అయిపోయినట్లే మొత్తం. ఇప్పుడు బ్యాక్న థ్రెడ్స్ ఉన్నాయి కదండి, వాటికి కొంచెం టజల్స్ లాగా వేసేస్తే అయిపోతుందండి. బ్లౌజ్కి వేస్తాం కదండి, అలా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందండి కట్టినప్పుడు. మన దగ్గర ఏ టైప్ ఆఫ్ క్లాత్ ఉన్నా సరే ఇలా చేసుకోవచ్చండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.